నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. దిస్ ఇస్ అక్షయ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి 164 స్థానాలు గెలవడానికి ముఖ్య కారకుడైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సరైన గౌరవం దక్కడం లేదంటూ జన సైనికులు ఆవేదన వ్యక్తం చేశారు. నర్సాపురం మండలం లిఖితాపూడి గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ శంకుస్థాపన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పవన్ కళ్యాణ్ ఫోటో మంత్రుల ఫోటోలతో సమానంగా వేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై జనసేన టౌన్ అధ్యక్షుడు కోటిపల్లి వెంకటేశ్వరరావు అధికారులను నిలదీశారు. నరసాపురం నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా సీఎం చంద్రబాబు ఫోటోతో సమానంగా పవన్ కళ్యాణ్ ఫోటో వేయాలన్నారు. పవన్ కళ్యాణ్ ను అవమానించడం అధికారులకు తగదంటూ హితవు పలికారు. రాష్ట్రానికి 174 సీట్లు రావడానికి కారకుడైన పవన్ కళ్యాణ్ గారిని ఆ స్టేజ్ లో పెట్టడం కరెక్ట్ కాదు. ఇక్కడ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక ఏ కార్యక్రమం జరిగినా ఆయనకి ఒక స్థానం కల్పించి పెట్టాలని కోరి ప్రార్థిస్తున్నాం. నేను ఏమైనా తప్పు అంటే మన్నించండి. ఇబ్బంది లేదు అంటే అలాగే జస్ట్ ఆయన ముఖ్యమంత్రి ముందు పెట్టాలి, కొద్దిగా హైలైట్ చేయమని ఇచ్చాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఈ కార్యక్రమం ఇంత చక్కగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని కూడా ధన్యవాదాలు. ఇక్కడ ఇచ్చేసినటువంటి నాయకులకి, మీడియా మిత్రులకి అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇది చక్కని కార్యక్రమం. ఇది